నేటి నుంచి మహిళలందరికీ జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో సజ్జనార్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఇవాల్టి నుంచి జీరో టికెట్లను ఇవ్వబోతున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్లను తీసుకుని ఆర్టీసీకి సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ ను సంస్థ అప్డేట్ చేసిందని తెలిపారు. సాఫ్ట్వేర్ ను టీమ్ మిషన్లలో ఇన్స్టాల్ చేయబోతున్నట్లు వెల్లడించారు. మిషన్ల ద్వారా ఇవాల్టి నుంచి జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను పొందవచ్చన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు సజ్జనార్. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు.